ఒక రోజున ఒక ఫారినర్, ఒక లేడీ ఒక ట్యాక్సీ బుక్ చేసుకొని హోటల్ నుంచి బయట అన్ని పనులు చూసుకొని మరలా తన హోటల్ దగ్గరికి వెళ్ళి దిగిపోయి అక్కడ లోపలికి ఆమె వెళ్ళిపోయినప్పుడు చివరికి ఏమైందంటే ఆ ట్యాక్సీ వాళ్ళ వెళ్ళిపోతే ఈమె ఏమనుకుందంటే అందులో ఈమె క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, ఈమెకు కొన్ని $100 అందులో ఉన్నాయి, చాలా క్యాష్ ఉంది, విలువైన డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. అయ్యో ఈ ట్యాక్సీ వాళ్ళ వెళ్ళిపోయాడు అని చెప్పి బాధపడుతుంటే 5 నిమిషాలను తీసుకొని వచ్చేసి, మేడం మీరు నా కారులో ఇది మర్చిపోయారని చెప్పి ఆ బ్యాగ్ ఇచ్చేటప్పటికి ఆమె ఆశ్చర్యపోయి వెంటనే అక్కడున్న ఒక తనకు తెలిసిన వ్యక్తిని పిలిచి ఈ కారుని వెంబడించు, ఈ వ్యక్తి యొక్క పరిస్థితి ఏంటో మీరు చూడండి, ఎంత నమ్మకంగా ఆ బ్యాగ్ తీసుకొని వచ్చి ఇచ్చేసాడు ఒక ట్యాక్సీ వాళ్ళ అని చెప్పి పంపించి ఎంక్వైరీ చేస్తే ఆ ట్యాక్సీ వాళ్ళ ఇంట్లో పరిస్థితులు ఏంటంటే కొన్ని నెలలుగా ఆ వ్యక్తి ఇంటికి అద్దె కట్టలేదు, అందుకని ఇంటి యజమాని నువ్వు ఎప్పుడు ఖాళీ చేసేస్తామని అడుగుతూ ఉన్నాడు. భార్య ఏమో భయంకరంగా అనారోగ్యంతో మంచం మీద ఉంది, వైద్యం చేయించడానికి డబ్బులు లేక మరణ పడక మీద భార్య బాధపడుతోంది. 2 పిల్లలకి కూడా స్కూల్లో ఫీజు కట్టలేక స్తోమత లేక బిడ్డల్ని స్కూల్కి కూడా పంపించలేని స్థితిలో పూరిపాకలో గడుపుతూ ఉన్నాడు. ఒక ట్యాక్సీ నడుపుకుంటూ ఇంత దుర్భరమైన బ్రతుకులో బ్రతుకుతూ ఉన్నాడు. వెళ్ళిన వ్యక్తి ఇదంతా కూడా ఫారిన్ లేడీకి చెప్పారు. మేడం ఆ వ్యక్తి చాలా దయనీయమైన స్థితిలో ఉన్నాడు, అద్దెకారు నడుపుకుంటున్నాడు మేడం, ఇంటికి అద్దె కట్టలేదంట, భార్యకి మరణ పడక మీద ఉంది, బిడ్డల్ని చదువుకునే స్థితిలో ఉన్నాడంటే ఇన్ని దౌర్భాగ్య స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఇన్ని $100 దొరికితే నా జీవితమే మారిపోతుంది కదా అని అనుకోవచ్చు. ఎంత నమ్మకమైన వాడు అని చెప్పి ఆమె వెంటనే చేసినటువంటి అద్భుతమైన తెలుసా, మొట్టమొదటి ఆ ట్యాక్సీ డ్రైవర్కి ఒక కొత్త కారు కొని గిఫ్ట్ కింద ఇచ్చింది. నీ నమ్మకత్వాన్ని బట్టి నీకు ఒక కారు నేను ఇస్తున్నాను అని చెప్పి. రెండవదిగా చేసింది ఏంటో తెలుసా, తన భార్యకి ఖర్చు అయిన హాస్పిటల్ బిల్ అంతా నేనే పే చేస్తానని చెప్పి తన భార్యను కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ చేసి ఆమె బిల్ పే చేసింది. మూడవది ఏంటో తెలుసా, ఒక చిన్న గృహాన్ని వారికి సొంతిల్లు కొని వారికి గిఫ్ట్ కింద ఇచ్చి బిడ్డలు లైఫ్ టైం చదువుకోవడానికి వారికి స్పాన్సర్షిప్ ఇచ్చింది. ఇన్ని ఆశీర్వాదాలు వెనకాతలు ఉన్నది ఏంటో తెలుసా, అతనిలో ఉన్న ఒక నమ్మకత్వాన్ని ఒక స్త్రీ చూసి, ఒక మనిషి చూసి ఆ నమ్మకత్వానికి ఆమె అన్ని ఆశీర్వాదాలు ఇచ్చింది. ఒక మనిషి ఒక వ్యక్తిలో ఉన్న నమ్మకత్వాన్ని చూసి అంత ఆశీర్వదిస్తే, నీ నమ్మకత్వాన్ని కనుక నీ దేవుడు చూస్తే నిన్ను ఇంకెంత ఆశీర్వదిస్తాడో ఒక్కసారి ఆలోచించండి. హల్లెలూయా.